వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ క్లాస్లో మనం స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను ఒక 3 షార్ట్ కట్స్ ఉన్నాయి, అంటే 3 మోడల్స్ సంబంధించి ఈ 3 మోడల్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ 3 మోడల్స్ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ లేదా 3 డిజిట్ నెంబర్ 5తో ఎండ్ అయితే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నియరెస్ట్ 50 ఉన్న నెంబర్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నియరెస్ట్ 100 ఉన్న నెంబర్స్కి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ మూడింటి కోసం ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక నెంబర్ మనకు 5తో ఎండ్ అయినట్లయితే ఆ నెంబర్ని స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకు 5 స్క్వేర్ అనే వాల్యూ తెలియదు, ఎందుకంటే మనకి ఇక్కడ నేర్చుకునేదే 5తో ఎండ్ అయితే అలాగో తెలియాలి కదా. కాబట్టి ఇక్కడ మనకి తెలియాల్సింది 5 స్క్వేర్ వాల్యూ తెలియాలి. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 తెలిస్తే రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేసేసి ఈజీగా. 15 స్క్వేర్ దేంతో ఎండ్ అవుతుంది, 5 స్క్వేర్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్గా 25 స్క్వేర్. సో ఈ 5తో ఎండ్ అయ్యే నెంబర్స్ లాజిక్ ఏంటంటే, సపోజ్ 15 స్క్వేర్ తీసుకున్నట్లయితే 15 స్క్వేర్ అనే నెంబర్ 5తో ఎండ్ అవుతుంది కాబట్టి 5 స్క్వేర్ అనే వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 25 వచ్చింది. ఇది 5తో ఎండ్ అయింది కాబట్టి డెఫినెట్గా మనకి లాస్ట్లో 25 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ 5 స్క్వేర్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో దానికోసం చూద్దాం. ఈ రిమైనింగ్ నెంబర్ని ఏం చేయాలంటే దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, 2. 1 × 2 2, సో 225. సిమిలర్గా 25 స్క్వేర్ తీసుకున్నాం. 5 స్క్వేర్ 25 వస్తుంది. 2కి నెక్స్ట్ నెంబర్ 3 కాబట్టి 2 3 6. సో దీన్ని మనం అలా తీసుకున్నామంటే సపోజ్ x5 అని ఒక నెంబర్ని స్క్వేర్ చేసామంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే x × x + 1 5 స్క్వేర్ బదులుగా 25. ఇక్కడ అదే షార్ట్ కట్ మెన్షన్ చేశాడు, జాగ్రత్తగా చూడండి. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. 15 స్క్వేర్ ఆల్రెడీ మనం చేసాం కదా. సో 15 స్క్వేర్ ఇక్కడ చూద్దాం. 15 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ 1 అనే నెంబర్ ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 1 2 2, 225. నెక్స్ట్ 25 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే యాజ్ యూజ్ 25. 2 దాని నెక్స్ట్ నెంబర్ 3తో మల్టిప్లై చేయండి. 2 3 6. 35 స్క్వేర్ 5 స్క్వేర్ 25. 3కి నెక్స్ట్ నెంబర్ 4. 3 4 12. 45 స్క్వేర్ 5 స్క్వేర్ 25. 4కి నెక్స్ట్ నెంబర్ 5. 4 5 20. 65 స్క్వేర్ 5 స్క్వేర్ 25. 6కి నెక్స్ట్ నెంబర్ 7. 6 7 42. 85 స్క్వేర్ 5కి 25. 8కి నెక్స్ట్ నెంబర్ 9. 8 9 72. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి 50కి నియరెస్ట్గా ఉన్న నెంబర్స్ని స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం 50కి నియరెస్ట్ అని కనబడిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక బేస్ వాల్యూ తీసుకోవాలి. 50 వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా బేస్ వాల్యూ ఏమవుతుందంటే 25. ఈ వాల్యూ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, సో మనకి 50తో స్టార్ట్ అయ్యే స్క్వేర్స్ అంటే 51 స్క్వేర్ కానీ 50 స్క్వేర్ కానీ ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి 2500 నియరెస్ట్గా ఉంటాయి కాబట్టి మనం బేస్ వాల్యూ 25 అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ 51 స్క్వేర్ తీసుకున్నట్లయితే మనం నియరెస్ట్ 50 అన్నాం కాబట్టి 51 స్క్వేర్ అనేది 50 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో దాని స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1. ఈ 1ని 25 నుండి 25కి యాడ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. సో 25
ప్లస్ డిఫరెన్స్. డిఫరెన్స్ 1 ఉందా, డిఫరెన్స్ని 25కి యాడ్ చేయండి. సో 25 ప్లస్ 1 26, 2601. సిమిలర్గా 49 స్క్వేర్ తీసుకోండి. ఇది నియరెస్ట్ 50, బట్ ఇది లెస్ దెన్ అంత 1. సో డిఫరెన్స్ స్క్వేర్ అంటే 01. 50కి బేస్ వాల్యూ అంత 25. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసి, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. 25 మైనస్ 1 24, 2401. ఓకే, 48 స్క్వేర్ ఇచ్చాడు. లెస్ దాన్ 50, ఎంత లెస్ దాన్ 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 04. బేస్ వాల్యూ 25 నుండి 2 3 23, 2304. నెక్స్ట్ 52 గ్రేటర్ దాన్ 2, సో 2 స్క్వేర్ 04. 25 ప్లస్ 2 27. 46 less than 54, so 4 square 16. 25 minus 4 21. 55 square greater than 50. 5 square is 25. Add it to 25. 25 plus 5 30. ఇక్కడ మనం 5 అండ్ ఈ కాన్సెప్ట్ కూడా యూజ్ చేయొచ్చు. 58 స్క్వేర్. 58 కంపేర్ విత్ 50, more 8. 8 square 64, so more value, then added to 25 plus 8 33, 3364. 49 square less than 50, how much? 1 square 01, subtracted from 25 1 is 24, 2401. So this is the finding method of nearest to 50 number squares. Next, nearest to 100. ఇక్కడ బేస్ వాల్యూ అనేది సేమ్ వాల్యూ అవుతుంది, దట్ మీన్స్ సేమ్ నంబర్. సపోజ్ మనకి ఇక్కడ 99 స్క్వేర్ ఇచ్చాడు. 99 స్క్వేర్ అనేది 100కి నియరెస్టే, బట్ లెస్ దాన్ 1. సో లెస్ దాన్ 1 అన్నాడు కాబట్టి ఆ డిఫరెన్స్ యొక్క స్క్వేర్ తీసుకుంటే 01. అదే నెంబర్ని, అదే డిఫరెన్స్ అదే నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడ మైనస్ కాబట్టి. 99 మైనస్ 1 98. అట్లా కాకుండా మనకి 103 హోల్ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి. నియరెస్ట్ టు 100, బట్ డిఫరెన్స్ ఈజ్ +3. సో 3 స్క్వేర్ 09, +3 means adding, so 103 plus 3 106. Similarly 98 square nearest to 100, difference is -2. 2 square is 04, subtract from 98 2 is 96, so 9604. So some questions discuss చేద్దాం. 97 square ఇచ్చాడు. సో 97 square 100కి నియరెస్ట్, బట్ డిఫరెన్స్ is 3. 3 square is 09, 97 minus 3 94. 103 square nearest to 100, 3 is more, so 3 square is 09, 103 plus 3 106. 109 whole square nearest to 100, but difference is +9. 9 square is 81, 109 plus 9 180. 94 square nearest to 100, difference is -6. 6 square is 36, 94 minus 6 is 88. 112 nearest to 100, 12 is more, so 12 square is 144, 1 is carry, so add 112 plus 1 113, 113 plus 12 125. ఇక్కడ మనకి 2 డిజిట్స్ కన్సిడర్ చేయాలి, రిమైనింగ్ డిజిట్ని క్యారీ కింద తీసుకోవాలి. నేను ప్రతిసారి సింగిల్ డిజిట్ అయితే డబుల్ డిజిట్ కింద రాశాను.
మనకి 2 డిజిట్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా రాయొచ్చు. ఇన్ కేస్ 3 డిజిట్స్ వస్తే కనుక అక్కడ మనకి 2 డిజిట్స్ రాసి రిమైనింగ్ డిజిట్ అనేది క్యారీ కింద తీసుకోవాలి. ఆ క్యారీని నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. సో 12 + 1 13, 112 + 13 is 125. ఓకే, నెక్స్ట్ 88². నియరెస్ట్ 100 but difference is 12. 12² 144. సో 44 క్యారీ is 1. సో ఇక్కడ మనం క్యారీ అనే దాన్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో 88 + 1 89, 89 - 12 77. సో 7744 7744. ఓకేనా, నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లేదా మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.